అందరికి శనార్థులు. నల్లమల ఫారెస్ట్లో జంగల్ సఫారీ ఉందా అంటే చూసిపోదామా అంటే వచ్చేసరికి బాగానే బండ్లన్నీ నిలబెట్టిండ్రీడా. లోపలికి వస్తే మొత్తం అన్ని జంగల్ సఫారీకి పోయే బండ్లు. ఇగో తమ్ముడు నమస్తే. పోయొచ్చిండ్రా జంగల్ సఫారీకి? ఏమన్నా కనబడ్డాయా మీకు? వైల్డ్ డాగ్స్ కనిపించినాయి, పాటెడ్ డియర్స్ కనిపించినాయి, నీలగాయ కనిపించింది. మేము నిన్న వచ్చాము, నిన్న వెళ్ళాము, ఈ రోజు వెళ్ళాము. సార్ నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా అండి. ఎన్ని రకాల పక్షులు కనబడుతుండొచ్చు మనకు దగ్గర? సాధారణంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 250 రకాల పక్షులు కనపడుతూ ఉంటాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు మనకి బర్డ్స్, అన్ని రకాల మైగ్రేటరీ బర్డ్స్ ఇంకా కనిపిస్తాయి. బండ్లు పోతున్నాయి, పోదాం పండి. మీదంతా శ్రీశైలం రోడ్డే కదా సార్? ఇంకా ఇదంతా శ్రీశైలం వెళ్ళే రోడ్. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు వెళ్తే మన తెలంగాణ బార్డర్ క్రాస్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే అనేక రకాల వన్యమృగాలను, ఇతర పక్షులను చూడొచ్చు అనమాట. సార్ ఇప్పుడు నా సొంటోళ్ళు వస్తారు, ఏమైనా కొనుక్కుంటారు, సంచులు ప్యాకెట్లు ఇట్లా పక్కకు పడేస్తాము, పుసుకునే వాళ్ళని పట్టుకుంటారా మామూలు? ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి 60 కిలోమీటర్ల మన టైగర్ రిజర్వ్లో 2 పెట్రోలింగ్ వెహికల్స్, దాంట్లో యూనిఫామ్ ఆఫీసర్స్ ఉండి అలా చెత్త వేయకుండా పబ్లిక్కి అవేర్ చేస్తూ వాళ్ళు ఎవరైనా వండుకోవడం కానీ, తినడం కానీ, సిగరెట్ తాగడం కానీ అలాంటివి చేస్తే వాళ్ళను పెనాల్టీ కలెక్ట్ చేస్తాం. ఇది కాకుండా దాదాపు ఒక 15 మంది లోకల్ స్థానిక యువతను తీసుకొని వాళ్ళకి ఈ రోడ్డు పైన చెత్త పడేస్తే దాన్ని కలెక్ట్ చేసుకొని రీసైకిల్కి పంపిస్తున్నాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 25,000 వరకు వేస్తాం. మనము మెల్లగా లోపలికి రాంగా కట్టెపులతోటి ఇట్లా మొత్తము రౌండ్ అప్ చేసి పెట్టిండ్రు చూడండి. ఆ మార్కులను బట్టి అది పెద్ద మొగపులి అని చెప్తున్నారు వాళ్ళు. ఏం జంతువులు కనబడతాయో చూద్దామండి మనం. చుక్కల జింకలు అంటారు కదా, అగో ఇవే చుక్కలు ఉన్నాయి చూడండి వాటి మీద. ఎన్ని టైగర్లు ఉండొచ్చు లెక్క పెట్టి? ఇప్పటికీ మన దగ్గర కెమెరా ట్రాప్ డేటా ప్రకారం 36 టైగర్స్ వచ్చినాయి. అందులో 13 వచ్చి మేల్ టైగర్స్, 20 వచ్చేమో ఫీమేల్ టైగర్స్, ఒక 3 ఏమో సబ్ అడల్ట్ స్టేజ్ లో ఉన్నాయి. దాన్ని శిక్రా అంటారు, వన్ ఆఫ్ ది ప్రేటరీ బర్డ్. బిట్టుడుతా అంటే దాని పేరు. ఏమన్నా పోతున్నదో అది. దాని కలర్ చూడండి అమ్మా, ఎంత పెద్ద తోక, ముద్దుగున్నది. అర్రే 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 అర్రే, ఒకటేనికొకటి ఎంబడి ఉరుకుతున్నాయి. అరే కొమ్ముల జింకలు అంటారు కదా. అరే ఇప్పటిదాకా ఏం కనబడతా లేదని మస్తు నారాజు అయిపోయినా నేను. కానీ నీలగాయలు, జింకలు 2 ఒకటేసారి కనబడ్డాయి మనకు. చెట్టు మీద గీతలు ఉన్నాయి కదా, నా ప్రాంతం నేను ఈడున్నా అని చెప్పుకోవడానికి పులి గీసుకున్నటువంటి గీతలు అంట ఇవి. ఇప్పుడు మనం చూసినది ఏదైతే ఉందో సాంబార్ డీర్ అంటారంట దీన్ని. మన ఇండియాలోనే అతి పెద్దదైన జింక, అంటే సైజులో పెద్దగా ఉండేటటువంటి జింక. మనం ఇప్పుడు ఎంత ఎత్తు మీద ఉన్నామంటే 630 అడుగుల ఎత్తు మీద ఉన్నామంట. అమ్మ మస్తు మస్తు అందంగా ఉన్నది ఇడికెంచి చూస్తుంటే.